హాయ్ ఫ్రెండ్స్, మీ యుఎస్ B1 B2 వీసా ఇంటర్వ్యూ డేట్ క్లోజ్లో అయితే ఉందా? 1 వీక్ కానీ లేదా 3 days కానీ 10 days లోపల అయితే ఉందా? అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అని మీకు తెలుసా? ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి. నేనైతే క్లియర్ కట్గా ఒక ప్లాన్ అయితే ఇస్తాను. ఈ ప్లాన్ ఫాలో అయితే మీరు కూడా మీ యుఎస్ B1 B2 వీసా ఇంటర్వ్యూని అయితే అప్రూవ్ అయితే చేసుకోవచ్చండి. అది ఎలానో చూడాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి. నేను మీ సేల్స్ ఫోర్ తెలుగు విత్ రమేష్. లెట్స్ గో ఫర్ వీడియో. హలో అందరికీ, మీ యుఎస్ B1 B2 వీసా ఇంటర్వ్యూ డేట్ అయితే క్లోజ్లో అయితే ఉందా? అయితే ఈ వీడియో మీకే అండి. ఫస్ట్ వన్ అండి, ఒక 3 days ప్లాన్ లేదా 1 week ప్లాన్ అయితే చెప్తాను. ఇది కంటిన్యూగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మీరైతే ప్రిపరేషన్ అయితే కావాలండి, ఓకేనా? అలా అని బట్టి అయితే పట్టకండి. ప్రాక్టీస్ ఆన్సర్స్ని ప్రాక్టీస్ అవ్వండి. ఫస్ట్ అండర్స్టాండింగ్ యువర్ ఓన్ ప్రొఫైల్ అండి. ఫస్ట్ మీ ప్రొఫైల్ని అండర్స్టాండ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఈ 3 క్వశ్చన్లకి మీరైతే మీ మీ మిర్రర్ ముందర కానీ వెళ్ళి ఈ 3 క్వశ్చన్స్కి మీరే అడగండి. మీ క్వశ్చన్ మీరే అడగండి, ఆన్సర్ మీరే చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై ఐఎమ్ గోయింగ్ టు వీసా? నేను ఎందుకు వై ఐఎమ్ గోయింగ్ టు యుఎస్? నేను ఎందుకు యుఎస్కి వెళ్తున్నా? ఫస్ట్ క్వశ్చన్ ఇది మెయిన్ అండి. హూ ఈస్ స్పాన్సరింగ్? ఇది మెయిన్ అండి. ఇది కూడా అనదర్ క్వశ్చన్ అండి. ఇది ఈ పర్పస్ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ స్పాన్సరింగ్? యువర్ సెల్ఫ్ ఆర్ కంపెనీ బిజినెస్ ట్రిప్, ఓకేనా? వెన్ విల్ ఐ రిటర్న్? నేను ఎప్పుడు బ్యాక్ టు ఇండియా? ఈ 3 క్వశ్చన్స్ ఫస్ట్ రోజు అయితే ప్రిపేర్ అవ్వండి. దీనికి ఆన్సర్స్ని ఫస్ట్ మీరు తెలుగులో ఎలా చెప్తారో దాన్ని కన్వర్జేషన్ అయితే చేసుకోండి ఇంగ్లీష్లోకి. మీరు ఎలా చెప్పగలుగుతారు? జస్ట్ ఫ్రెండ్లీ కన్వర్జేషన్ అండి. ఫ్రెండ్స్తో ఎలా చెప్తారో అలానే చెప్పండి. ఏం తడబడకుండా కాన్ఫిడెంట్గా హానెస్ట్గా అయితే చెప్పండి. ఈ 3 క్వశ్చన్స్కి ఫస్ట్ రోజు అయితే ప్రిపరేషన్ అయితే అవ్వండి. సెకండ్ రోజు లాంగ్వేజ్ మీ అదే చెప్తున్నా, ఓన్ లాంగ్వేజ్ అయితే కన్వర్ట్ అయితే అవ్వండి. ఫస్ట్ మీ తెలుగు అయితే తెలుగు మీ రీజనల్ లాంగ్వేజ్ అయితే చూసుకుని దాన్ని ఇంగ్లీష్లో అయితే కన్వర్ట్ చేయండి. బాగా ప్రాక్టీస్ అయితే చేయండి, కానీ బట్టి పట్టకండి, ఓకేనా? ఇంకొకటి, క్వశ్చన్ ప్రాక్టీస్ ప్లస్ డాక్యుమెంట్స్. మిర్రర్ ప్రాక్టీస్. నేను చెప్పినట్టు మిర్రర్ ముందర ఎవరు మీకు కొంతమందికి ఇది కూడా షై ఉండొచ్చు, సిగ్గు ఉండొచ్చు, ఎలా చెప్పేది అని ఇంట్లో ముందర మీరు ఒక రూమ్కి వెళ్ళి మీ బెడ్రూమ్లో కానీ ఎక్కడన్నా వెళ్ళి ఎవరు లేనప్పుడు కూడా, లేదా మీ ఫోన్ కెమెరా ఆన్ చేసుకుని కూడా దాని ముందర మీరైతే మిర్రర్ ప్రాక్టీసింగ్ అండి. ఇది ఫస్ట్ మీకు ధైర్యం వచ్చేది ఎక్కడంటే, కాన్ఫిడెంట్ వచ్చేది ఎక్కడంటే మిర్రర్ ప్రాక్టీసింగ్ అండి. మిర్రర్ ప్రాక్టీస్ మీ ముందట మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ ఐ లుక్, ఎందుకు ఇది ఇంపార్టెంట్ చెప్తున్నాను, మీ ఐ లుక్ మీకు ఎలా కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా నర్వస్గా ఉన్నారా, ఇవన్నీ మీకే తెలిసిపోతుంది ఒక మిర్రర్ ముందు నిల్చుకుని మీరైతే ప్రాక్టీస్ చేసినారంటే. నేను ముందు చెప్పిన 3 క్వశ్చన్స్ని మిర్రర్ ప్రాక్టీసింగ్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు అది ఎంతో కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుందండి, ఓకేనా? మిర్రర్ ప్రాక్టీసింగ్. ఇంకొకటి, షార్ట్ ఆన్సర్స్కి చెప్పడానికి ట్రై చేయండి కాదు, చెప్పాలి. షార్ట్ ఆన్సర్సే చెప్పాలి. నేనైతే పారాగ్రాఫ్ అయితే చెప్పడానికి, ఒక క్వశ్చన్ అడిగితే పారాగ్రాఫ్లో ఒక 1 line ఎనఫ్ అండి, ఎక్కువ అయితే చెప్పకండి, ఓకేనా? ఇంకా డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేసుకోవాలి అంటే, మెయిన్ థింగ్ పాస్పోర్ట్. మీ ఓల్డ్ పాస్పోర్ట్, కొంతమంది రెన్యువల్ పాస్పోర్ట్ ఉంటాయి, 2 ఉంటాయి. ఎన్ని పాస్పోర్ట్ ఉంటే అన్ని పాస్పోర్ట్ అయితే క్యారీ చేయండి. ఇంకొకటి DS-160 ఫామ్ అండి, ఇది మెయిన్ అండి. ఇంకొకటి మీ అపాయింట్మెంట్ లెటర్ కూడా కన్ఫర్మ్ అండి. ఇంకొక ఫైనాన్షియల్ ప్రూఫ్, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, మీరు ఒక ఇన్విటేషన్ లెటర్ కానీ, మీ ఆఫర్ లెటర్ కానీ, కంపెనీ యొక్క ఆఫర్ లెటర్ గురించి, దీన్ని క్యారీ అయితే చేయండి, ఓకేనా? ఇది ఇంకా ఎక్కువ అయితే అన్నెసెసరీగా తీసుకువెళ్ళకండి. ఇంకొకసారి ఐటీ రిటర్న్స్ కూడా అయితే తీసుకుని వెళ్ళండి. ఫినాన్షియల్ 2-3 years అంతా కూడా వద్దు, జస్ట్ 1 year ఉంటే చాలు. లేటెస్ట్ వన్ అయితే తీసుకుని వెళ్ళండి. ITR 1 కూడా ఇది అడగరు, బట్ మేబీ ఇది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే క్యారీ అయితే చేయండి, ఓకేనా? ఇది సెకండ్ డే అయితే ప్రాక్టీస్ చేయండి. థర్డ్ డే వచ్చి
కాన్ఫిడెన్స్ అండ్ మైండ్ సెట్ అండి. మీరే ఒక డ్రెస్ వేసుకుని ప్రాపర్ డ్రెస్, క్యాజువల్ ఫార్మల్ లుక్లో విత్ మంచిగా అయితే ప్రాపర్ డ్రెస్ వేసుకుని, ఇంకొకటి చెప్తున్నా, స్లీప్ వెళ్ళండి. దాని గురించే ఓవర్ థింకింగ్ చేసుకోవడం, అది అది ఓవర్ థింకింగ్ ఎప్పుడు కిల్స్ అండి. మనమే కిల్ చేసుకుంటున్నాం. ఓవర్ కాన్ఫిడెంట్ అయితే చేయకండి. ఇంకొకరి స్లీప్ వెళ్ళండి ఎందుకు అంటున్నానంటే, ఇది నేను కూడా ఇదైతే చేశానండి, యూస్ ఫేస్ చేసినాను. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకరికి హైదరాబాదు, కోల్కతా, డిఫరెంట్ చెన్నై, కొంతమందికి నియర్ బై ఉంటే ప్రాబ్లం లేదు, కొంతమందికి నియర్ బై ఉండదు. వాళ్ళు లాంగ్ ట్రావెల్ అయితే చేయాలి, ట్రైన్, బస్సు, కొంతమంది ఫ్లైట్లో కూడా రావచ్చు, వాళ్ళ కన్వీనియంట్. వాళ్ళు అలా వచ్చారనుకోండి, కొంచెం వన్ డే ప్రియర్. నాకు తెలిసి ఇంటర్వ్యూ మీరు బయోమెట్రిక్ లాంగ్ ఉన్నా కూడా ఆ రోజుకి వెళ్ళి ఆ రోజు వచ్చేవచ్చు. కొంతమందికి ఫినాన్షియల్ ఇష్యూ ఉంటే కూడా నాకు సజెషన్ ఏంటంటే వన్ డే ప్రియర్ అయితే ఉండండి. ఎందుకంటే ఇంటర్వ్యూకి ముందే ఎర్లీగా ఎర్లీ అంటే ఎక్కువ ఎర్లీగా అయితే వెళ్ళకండి. ఎంత ఎర్లీ వెళ్ళినా మీరైతే లైన్లోనే ఉండాలి. వాళ్ళు ఆ టైంకి మిమ్మల్ని అయితే అలో చేస్తారు, ఓకేనా. స్లీప్ వెల్ ఎందుకు అంటే, కొంతమంది ట్రావెల్ చేస్తారు, రేపు ఇంటర్వ్యూ అంటే ఈరోజు నైటే బయలుదేరి నిద్ర లేకుండా అలసటగా అవన్నీ ఉంటారు. సో ఆ అలసట వల్ల మీకు కొంచెం ఇది కూడా రావచ్చు, చెప్పాక కూడా కొంచెం ఐ కాన్స్ట్రక్ట్ కానీ ఇవన్నీ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. సో నా సజెషన్ వన్ డే ప్రేయర్గా ఉండి మీరైతే పైన డబ్బులు పోయినా కూడా పర్లేదు, ఒక హాస్టల్లో పీజీలోనే ఉండే కొంతమంది మన బ్యాచులర్స్ వెళ్ళినారంటే, ఫ్యామిలీ వెళ్ళినారంటే ఒక 1000 రూపాయలు అట్లా అవుతుంది రూమ్ పర్ డేకి. అలా తీసుకుని మీరైతే ఒక మంచి నిద్రపోయేసి ఏం ఆలోచించకుండా కాన్ఫిడెంట్గా వెళ్ళారనుకోండి, నెక్స్ట్ డే మీ ఇంటర్వ్యూ అయితే అది కూడా ఒక పర్పస్. ఎందుకంటే అది నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూలో నేనైతే ఫేస్ చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నా. ఇంకొకటి రీచ్ ఎర్లీ ఎందుకు చెప్తున్నా అంటే, అదే ఇప్పుడు మీకు 11 o'clock స్టార్ట్ అంటే ఒక 10 o'clock అంతా మీరు అక్కడ 10-10:30 అంతా ఉండేలాగా చూడండి. ఎందుకంటే ఎక్కువగానే ఉంటుంది. బట్ నాకు బయోమెట్రిక్ జరిగింది కోల్కతాలో. అక్కడ సేమ్ టైమింగ్ అయితే నా టైమింగ్ ఏ టైం అంటే ఆ టైంకి అలో చేస్తారు. కొన్ని లొకేషన్స్కి ఎర్లీగా కూడా అలో చేస్తారండి. బట్ వీసా ఇంటర్వ్యూకి మాత్రం పలానా టైం అంటే స్లాట్ అంటే ఆ టైంకి అయితే అలో చేస్తారండి, ఓకేనా. ఇంకొకసారి థింక్ చేసుకోండి, ఐఎమ్ ఎలిజిబుల్ ఆర్ నాట్, ఐఎమ్ ఆనెస్ట్ ఆర్ నాట్. మీలో మీరే క్వశ్చన్ అయితే వేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ అనేది లక్ అయితే కాదండి, ప్రిపరేషన్ ప్లస్ క్లారిటీ ఆన్సర్స్ ఉంటేనే. ప్రతి వీడియోలో చెప్తుండేది ఇదండి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఎగ్జామ్ ఏదో కొంతమంది ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అయ్యి పట్టుకుని పోయి ఆన్సర్స్ని చెప్పడం, అది వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. సో ఈజీగా అయితే కనిపెట్టేస్తారు. మీ రియాలిటీ, మీ జెన్యూన్ ఆన్సర్ అయితే ఇవ్వడానికైతే చెప్పండి, ఓకేనా. ప్రిపరేషన్, క్లారిటీ ఆన్సర్స్ ఉంటే మీ వీసా లక్కు ఉన్నా లేకపోయినా మీకైతే అప్రూవ్ అయితే అవుతుందండి. వాళ్ళు ఆఫీసర్ అప్రూవ్ చేసేకి 30 to 60 seconds చాలండి. వాళ్ళు అప్రూవ్ చేసేకి ఒక పర్సన్ని వాళ్ళైతే జడ్జ్ చేస్తారండి, ఇతను జెన్యునా కాదా అని. సో ఎవరైనా వెళ్తున్నారనుకోండి, మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మీ అందరికీ అప్రూవ్ అవ్వాలని నా తరపున అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మరెన్నో యూఎస్ వీసా గురించి, బయోమెట్రిక్ ప్రాసెస్, అప్లికేషన్ గురించి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. మీరు ఇలాంటివన్నీ యూఎస్ వీసాల గురించి, B1 B2 వీసాల గురించి మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.